సో అందరికీ వచ్చాయి కదా పీడిఎఫ్స్ అనేది. ఓకే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఈ పీడిఎఫ్ టోటల్గా కూడా యూపీఎస్సీ సిడిఎస్ ఎగ్జామినేషన్ 2025లో జరిగింది. సిఐఎస్ఎఫ్ అండ్ మోరోవర్ జియో సైంటిస్ట్ పేపర్స్. ఓకే. సో యూపీఎస్సీ కండక్ట్ చేసే ఆ ఇయర్లో కండక్ట్ చేసే సో ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అట్లీస్ట్ మనం పీవైక్యూస్ ఆ లాస్ట్ 1 or 2 డేస్లో మనం చేస్తే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. అట్లీస్ట్ కొన్ని క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయి. మేబీ ఎగ్జాక్ట్ ఇన్ ద సేమ్ నోషన్ అవ్వకపోయినా సో డొమైన్స్ అనేది మనకు తెలుస్తుంది వేర్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. సో ఆ జియో సైంటిస్ట్ పేపర్స్ అండ్ మోరోవర్ సిఐఎస్ఎఫ్ పేపర్స్లో ఓకే సిడిఎస్ పేపర్స్లో కొంచెం ఫెరిఫరల్గా ఉంటాయి. ఐ మీన్ టు అంత డెప్త్ అనేది ఉండదు. బట్ ఏ ఏరియాస్ కార్నర్ చేస్తున్నారు అనేది మనకి ఐడెంటిఫై చేసినప్పుడు సో అది మనం యూపీఎస్సీ సిఎస్సి పర్స్పెక్టివ్లో ఎంత డెప్త్గా చదవాలని మనకు తెలుస్తుంది. అండ్ జనరల్గా ఏంటంటే అట్లీస్ట్ ఒక 2 to 3 క్వశ్చన్స్ ఇఫ్ యు ఆర్ లక్కీ ఎనఫ్ ఒక 5 క్వశ్చన్స్ వరకు కూడా ఈ యూపీఎస్సీ ఆ పర్టికులర్ ఇయర్లో కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్స్ రిపిటేషన్ అవుతున్నాయి అనమాట. సో వీ షుడెంట్ టేక్ ఎనీ ఛాన్సెస్. సో అందుకని చెప్పేసి అట్లీస్ట్ ఒక 2-3 క్లాసెస్ అయినా ఇవి కండక్ట్ చేసి ఆల్ పేపర్స్ చేద్దామని చెప్పేసి అని అనుకోవడం జరిగింది. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ రిగార్డింగ్ ట్రైబల్స్. సో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. సో ఖచ్చితంగా ట్రైబల్స్ మీద క్వశ్చన్ అయితే మాత్రం పడుతుంది. వెరీ స్పెసిఫిక్గా యూపీఎస్సీ ఉండడం జరుగుతుంది. సో 2025 ఇయర్లో ఏమేమి ట్రైబ్స్ న్యూస్లో ఉన్నాయి అనేది అందుకే నేను స్పెసిఫిక్గా కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఓకే. సో మొత్తం మోస్ట్ ప్రాబబిలీ 5 ట్రైబ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఇయర్ అనమాట. సో దాని సరౌండింగ్ కొన్ని ఏరియాస్ స్పెసిఫిక్గా మనం చూద్దాం. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారో సీ హియర్. సో ఇన్ వజహాచల్ ఫారెస్ట్ డివిజన్. వజహాచల్ ఫారెస్ట్ డివిజన్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ఇన్ కేరళ అనమాట. ఓకే. The tribal community members are being engaged in the removal of invasive species. సో ఇన్వేజివ్ స్పీషీస్ అంటే సో జనరల్గా ఏం చెప్తాం? ఇన్వేజివ్ స్పీషీస్ అంటే సో జనరల్గా అక్కడ ఏంటంటే ఇట్ విల్ ఎక్స్ప్లోయిట్ ద అదర్ గ్రూప్స్ అనమాట. అదర్ ప్లాంట్ స్పీషీస్ని కానీ వాటిని గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తాయి అనమాట. సో లైక్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువగా యూకలిప్టస్ చెప్తాను. ఓకే. సో ఇట్ విల్ ఇన్హిబిట్ ద గ్రోత్ ఆఫ్ అదర్ స్పీషీస్ యాక్చువల్గా. ఎందుకంటే ఇట్ విల్ కంప్లీట్ అక్కడ ఉన్న రిసోర్సెస్ మొత్తాన్ని కూడా ఇదే క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అవి ఇన్వేజివ్ స్పీషీస్. దీస్ ఆర్ వెరీ డేంజరస్ అనమాట. ఓకే. బయోలాజికల్ డైవర్సిటీ అనేది కోల్పోతాం. ఓకే. ఇన్వేజివ్ స్పీసెస్ ఉండడం వల్ల ఇట్ మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లాంట్స్ అవ్వచ్చు ఆర్ మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యానిమల్స్ అవ్వచ్చు. సో అందుకని వీళ్ళు ఏం చేశారంటే సీ హియర్ మన్రేగాని ఎలా యూజ్ చేస్తున్నారు. సో జనరల్గా మన్రేగాని మనం ఏం చేస్తాం? సో మినిమం 100 days ఆఫ్ మినిమం ఎంప్లాయ్మెంట్. సో దీనికోసం లైక్ ఏ కెనల్స్ ఇరిగేషన్ చేయించడము. ఓకే. సో లేకపోతే ఒక చిన్న కచ్చా రోడ్స్ లైక్ అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేరళలో అండర్ మన్రేగా యాక్చువల్గా ఈ పర్టికులర్ ట్రైబల్ గ్రూప్ ద ట్రైబల్ గ్రూప్ వాజ్ కాదర్ కేరళలో. ఓకే. సో ఈ పర్టికులర్ ట్రైబల్ గ్రూప్ని ఏం చేస్తున్నారంటే మన్రేగా కింద దే డిప్లాయిడ్ అండర్ మన్రేగా అండ్ ఆ ఫారెస్ట్ డివిజన్లో ఉన్న ఇన్వేజివ్ స్పీషీస్ ఏదైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని రిమూవ్ చేయడానికి మన్రేగా వర్క్ని వాళ్ళకి అసైన్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏంటి ఆటోమేటిక్గా బయోలాజికల్ కమ్యూనిటీ విల్ ఇంక్రీజెస్ అండ్ డైవర్సిటీ విల్ ఇంక్రీజెస్ కదా. సో రిచ్ బయోడైవర్సిటీ అనేది ప్రమోట్ చేస్తున్నారు. సో ఇన్వేజివ్ స్పీషీస్ని స్పెసిఫిక్గా రిమూవ్ చేయడానికి దే కెన్ ఏబుల్ టు నో వాట్ ఆర్ ఇన్వేజివ్ స్పీషీస్ అని చెప్పేసి అందుకని అండర్ మన్రేగా యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది. ఓకే. ద ట్రైబ్ వాజ్ కాదర్ ట్రైబ్. యాక్చువల్గా దే కమ్స్ అండర్ పీవీటీజీ గ్రూప్. సో టోటల్గా మనకి పీవీటీజీ ఎంతమంది ఉన్నారు? 75 ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీ ఉండడం జరిగింది కదా. సో అందులో కాదర్ ట్రైబ్ అనేది కేరళకు సంబంధించిన పీవీటీజీ గ్రూప్ అండ్ దీస్ ఆర్ ద ట్రైబ్స్ హూ గాట్ ఫస్ట్ ఫారెస్ట్ రైట్స్. మనకి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2006 ఉంది కదా. సో దీని కింద వాళ్ళకి ఫారెస్ట్ రైట్స్ ఇవ్వడం జరుగుతుంది, హ్యాబిటాట్ రైట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సో దే కెన్ వెంచర్ ఇన్ టు ద ఫారెస్ట్ అండ్ దే కెన్ డిపెండ్ ఆన్ దోస్ పర్టికులర్ ఫారెస్ట్ ఏంటి వాళ్ళ ఎకనామిక్ రిసోర్స్ కోసం. ఓకే. సో ఫస్ట్ ఫారెస్ట్ రైట్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది అండ్ ఈ వర్క్ అనేది అండర్ మన్రేగా కింద అలొకేట్ చేయడం జరిగింది. ఓకే. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అండ్ అదర్ మినిస్ట్రీస్ అదర్ ఎన్జిఓస్ కూడా ఉండడం జరిగింది అనుకోండి. బట్ స్పెసిఫిక్గా మన్రేగా కింద ఈ టైప్ ఆఫ్ వర్క్ అలొకేట్ చేయడం అనేది ఇట్స్ ఎ స్పెసిఫిసిటీ అనమాట. ఓకే. సో అందుకని సో ద ఆన్సర్ వాజ్ కాదర్. ఇక్కడ నాకు కాదర్ ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు. స్పెసిఫిక్గా 2025లో డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్స్ ఎవరున్నారు అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ట్రైబ్ సొలిగా ట్రైబ్. ఆల్రెడీ నేను సొలిగా ట్రైబ్ గురించి మాట్లాడాను. సో ప్రధానమంత్రి మన్ కీ బాత్లో యాక్చువల్గా సొలిగా ట్రైబ్ గురించి మాట్లాడారు. ఐ థింక్ సో ఇన్ సమ్ ఆఫ్ ద క్లాసెస్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సొలిగా ట్రైబ్. ఓకే. సో జనరల్గా ఏంటంటే టైగర్ కన్జర్వేషన్కి సంబంధించి ఓకే సో దే ఆర్ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్స్ హ్యూజ్ ఎఫర్ట్స్ అనమాట. ఓకే. సో వాళ్ళు యాక్చువల్గా హ్యూజ్ ఎఫర్ట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే. సో టైగర్ పాపులేషన్ని కన్జర్వ్ చేయడంలో అండ్ మోరోవర్ దీనికి టైగర్కి టెంపుల్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ స్టోరీ అంతా నేను ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ అది గుర్తుపెట్టుకోండి. అండ్ మోరోవర్ ఏంటంటే బిలిగిరి రంగనా హిల్స్లో ఓకే ఇట్స్ ఎ టైగర్ రిజర్వ్. సో అక్కడ వీళ్ళు ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే. సో టైగర్ కన్జర్వేషన్ పాపులేషన్కి సంబంధించి దే ఆర్ డూయింగ్ ఏ లాట్ ఆఫ్ హ్యూజ్ వర్క్ అని చెప్పేసి మన్ కీ బాత్లో ప్రధానమంత్రి వీళ్ళని యాక్చువల్గా ప్రేస్ చేయడం కూడా జరిగింది. ఆ సెన్స్లో సులిగా ట్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పార్దీ ట్రైబ్.
సో పార్దీ ట్రైబ్ అనేది యాక్చువల్గా కాంట్రవర్సీలో ఉండడం జరిగింది. ఓకే, సో మీకు ఆల్రెడీ ఐడియా అనుకుంటాను. సో లైక్ పర్టికులర్ ట్రైబ్స్ని యాక్చువల్గా క్రిమినల్ ట్రైబ్స్ కింద నోటిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత దానిని డీనోటిఫై కూడా చేస్తున్నారు అనుకోండి. బట్ యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ యాక్చువల్గా ఇట్ ఆర్డర్డ్, ఓకే ఇక్కడ రాసాను అందుకే, ఇట్ ఇష్యూడ్ ఆర్డర్ కాలింగ్ ఫర్ ఎక్స్టెన్సివ్ సెర్చ్ అండ్ సర్వీలియన్స్ ఆఫ్ నోమాడిక్ ట్రైబ్స్. సో యాక్చువల్గా వీళ్ళు నోమాడిక్ ట్రైబ్స్ అనమాట. యాక్చువల్గా దే ఆర్ కాల్డ్ as క్రిమినల్ ట్రైబ్స్ కూడా. సో వీళ్ళని ఎక్స్టెన్సివ్గా ఖచ్చితంగా సర్చ్ చేసి సర్వీలియన్స్ చేసి సో మొత్తానికి పట్టుకోమని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. ఏ హ్యూజ్ ప్రొటెస్ట్ అనేది రేస్ చేయడం జరిగింది. బికాస్ బ్రిటిష్ టైంలో నోటిఫై చేయడం అనేది వేరు, దాని తర్వాత ఏంటంటే ఆ పర్టికులర్ ఇష్యూని ఏంటంటే ఇక డీక్రిమినలైజ్ అనేది చేయాలి, ఓకే డీనోటిఫికేషన్ చేయాలి, ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఆల్రెడీ మనం చూసాం. బట్ ఈవెన్ దో బ్రిటిష్ టైం పీరియడ్ లాగే ఏంటంటే వాళ్ళని క్రిమినల్ గ్రూప్స్ కింద కన్సిడర్ చేయడం, వాళ్ళని సర్చ్ వారెంట్ అనేది ఇవ్వడం అనేది ఏ లాట్ ఆఫ్ హ్యూజ్ ప్రొటెస్ట్ రేస్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ఎన్జిఓస్, ఏ లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎన్జిఓస్, ఈవెన్ లాయర్స్ ఏంటంటే దే రేజ్డ్ ద ప్రొటెస్ట్ అనమాట. యాక్చువల్గా వీళ్ళు గవర్నమెంట్ ఎందుకు ఆర్డర్ని ఇష్యూ చేయిందంటే బికాస్ దీస్ ఆర్ ద పోచింగ్ కమ్యూనిటీస్. ఓకే, స్పెసిఫిక్గా టైగర్ పాపులేషన్ని వీళ్ళు పోచింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ సెన్స్లో ఏంటంటే వీళ్ళని యాక్చువల్గా సర్వీలియన్స్ కండక్ట్ చేసి సర్చ్ వారెంట్ అనేది ఇవ్వటం జరిగింది అనమాట. ఓకే, సో ఆ కాంటెక్స్ట్లో పార్దీ ట్రైబ్ అనేది ఇంపార్టెంట్. సో స్పెసిఫిక్గా ట్రైబ్ ఏ కాంటెక్స్ట్ అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ ఓరియంటేషన్ కాబట్టి. ఇరులా ట్రైబ్ చాలా ఫేమస్, ఇరులా ట్రైబ్. ఓకే, సో ఇరులా ట్రైబ్ జనరల్గా మనకి దేని గురించి తెలుసు అంటే స్నేక్ వీనోమ్. ఓకే, సో యాక్చువల్గా వాళ్ళకి చైల్డ్హుడ్ డేస్ నుంచి ఏంటంటే సో డేంజరస్ వినోమ్నస్ స్నేక్స్ నుంచి ఏంటంటే వాళ్ళు ఈ వీనోమ్ని కలెక్ట్ చేయడం, సో ఇదంతా కూడా వాళ్ళు నేర్చుకుంటారని చెప్పాం కదా, వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా లైఫ్ సేవింగ్ యాంటీ వీనోమ్ని యాక్చువల్గా వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇది కాంటెక్స్ట్లోకి ఎందుకు వచ్చింది ఇయర్ అంటే ఇట్ ఈస్ నాట్ రిగార్డింగ్ దిస్ డ్రగ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ రిగార్డింగ్ ది ట్రెడిషన్. ఓకే, సో రమార్ కూతు. ఓకే, సో యాక్చువల్గా ఇదేంటంటే సో ట్రెడిషనల్ డ్యాన్స్ డ్రామా అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఆన్ ద వెడ్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అయ్యే ఆల్మోస్ట్ ఎక్స్టెన్షన్ అయిపోతుంది, దాన్ని కన్జర్వ్ చేయాలి, ప్రిజర్వ్ చేయాలి అన్న ఉద్దేశంతో యాక్చువల్గా దీని మీద ఒక 9 days వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ సెన్స్లో ఏంటంటే వాళ్ళ కల్చర్ ఐడెంటిటీని కోల్పోకుండా ఉండడం కోసం యాక్చువల్గా ఈ సెన్స్లో ఓకే రమార్ కూతు సెన్స్లో ఏంటంటే ఇరులా ట్రైబ్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన్కిందియా ట్రైబ్స్, ఒరిస్సా ట్రైబ్ అనమాట. ఓకే, సో మన్కిందియా ట్రైబ్స్ ఏంటంటే దీస్ ఆర్ ఆల్సో ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఓకే, సో వీళ్ళకి ఒరిస్సాలో మొన్న రీసెంట్గా ఫారెస్ట్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది లేటెస్ట్గా. ఓకే, సో ఒరిస్సా నుంచి ఈ పర్టికులర్ పీవీటీజీ గ్రూప్కి ఫారెస్ట్ రైట్స్ అలొకేట్ చేయడం జరిగింది. ఆ సెన్స్లో ఆ ట్రైబ్ అనేది కరెంట్ అఫైర్స్లో ఉంది. సో ఆల్మోస్ట్ ఈ 5 ట్రైబ్స్ ఏంటంటే యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, బికాజ్ ఈ కాంటెక్స్ట్లో ఆ పర్టికులర్ అన్ని ట్రైబ్స్ ఎలా చదువుతాం చెప్పాను కదా, ఆ ఇయర్ కరెంట్ అఫైర్స్లో ఏవైతే ఉన్నాయో ట్రైబ్ ఏ సెన్స్లో కరెంట్ అఫైర్స్లో ఉంది అనేది నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. బికాస్ ఇట్స్ జస్ట్ ప్రిలిమ్స్. ఆ రిమైనింగ్ కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ గో త్రూ ద కోర్ కాన్సెప్ట్స్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ వాజ్ రిగార్డింగ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద హ్యాబిటేట్ ఫర్ ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్? సో ఇది కామన్ సెన్స్ యూజ్ చేయాల్సిందనమాట. సో జనరల్గా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వెరీ మచ్ ఇన్ న్యూస్. ఓకే, అండ్ మోర్ ఓవర్ IUCN లిస్ట్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో జనరల్గా ఒక స్పీషీస్ వచ్చేటప్పుడు IUCN రెడ్ లిస్ట్లో ఉన్నవి అంతట్టు క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లిస్ట్ అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. అండ్ ఒక స్పీషీస్ని మనం ఎలా చూడాలి, సో అది IUCN లిస్ట్లో ఎలా ఉంది. ఓకే, సో సైట్స్ ఓకే అకార్డింగ్ టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 మీద కూడా క్లాస్ డీటెయిల్గా మనం చూసాం. యాక్చువల్గా ఇనీషియల్గా 6 షెడ్యూల్స్ ఉండేవి, అవి తర్వాత 4 షెడ్యూల్స్ని తీసుకొచ్చారు. ఆ అమెండ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో షెడ్యూల్ 1 ఏంటి, షెడ్యూల్ 2 ఏంటి, షెడ్యూల్ 3 ఏంటి, షెడ్యూల్ 4 ఏంటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ మోర్ ఓవర్ సివియారిటీ ఆఫ్ ప్రొటెక్షన్, రెస్ట్రిక్షన్స్ ఎవ్రీథింగ్ అనేది పెరుగుతుంది షెడ్యూల్ 1. ఓకే, అండ్ CMSలో ఓకే యాజ్ ఇట్ ఈస్ ద బర్డ్. ఓకే, అకార్డింగ్ టు కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. ఓకే, సో దీని కింద ఏ అపెండిక్స్లో ఉంది. ఓకే, సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ సైట్స్లో అపెండిక్స్ 1, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972లో షెడ్యూల్ 1. సో ఇవి స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది కూడా. ఓకే, అయితే సో హ్యాబిటేట్ మీద అడిగినప్పుడు సో జనరల్గా ఇది ఎక్కడ ఉంటుంది. ఓకే, సో జనరల్గా న్యూస్లో మనం జనరల్గా ఎప్పుడు చదివాం, అండ్ ఈవెన్ మన ఆపరేషన్ సింధూర్లో కూడా దీని గురించి డౌన్ టు ఎర్త్లో ఆర్టికల్ రాశారు. సో ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ ఆ సరౌండింగ్ ఏరియాస్, గుజరాత్, పంజాబ్ ఆ ఏరియాస్ కదా. సో యాక్చువల్గా ఇది రాజస్థాన్ అండ్ గుజరాత్లో ఉండడం జరుగుతుంది కదా. ఓకే,
సో లైక్ వీళ్ళు ఏంటంటే ఈ నాయిసెస్ ఏవైతే ఉన్నాయో ఈ నాయిసెస్ని దే కెన్ నాట్ ఏబుల్ టు టాలరేట్ అనమాట. సో అందుకని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దానికన్నా ముందే వీటిని ఏంటంటే ట్రాన్స్పోర్ట్ సేఫ్ ప్లేసెస్కి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎన్ని అవర్స్ తీసుకున్నారు, కొత్తగా హ్యాచ్ అయిన చికెన్స్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తూ తీసుకువెళ్ళారు, ఆ మొత్తం స్టోరీ అంతా కూడా డౌన్ టు ఎర్త్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో అందుకని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇట్ ఈస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ రాజస్థాన్ కూడా. ఓకే, సో సీ హియర్. సో మెజర్స్ ఏం తీసుకున్నారు, సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ప్రాజెక్ట్. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఓకే, సో ప్రాజెక్ట్స్ మనం మాట్లాడుకున్నాం కదా. సో ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో వాట్ ఆర్ ద మెజర్స్ టేకెన్ బై ద రాజస్థాన్ గవర్నమెంట్? ఇట్ ఈస్ లాంచ్డ్ బై రాజస్థాన్ గవర్నమెంట్ బికాస్ ఇట్ ఈస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ రాజస్థాన్. హ్యాబిటేట్స్ ఎక్కడ? రాజస్థాన్ అండ్ గుజరాత్లో ఉండడం జరుగుతుంది. సో మేజర్గా ఇవి క్రిటికల్ ఎండేంజర్డ్ అవ్వడానికి కారణం బికాస్ కొలిజన్ విత్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ అనమాట. ఓకే, సో ఆల్రెడీ అక్కడ అందుకే మెన్షన్ చేశాను. ఓకే, ట్రాన్స్మిషన్ పవర్ లైన్స్తో కొలిజన్ అవ్వడం వల్ల యాక్చువల్గా దే ఆర్ ఆన్ ద వెడ్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్. సో క్రిటికలీ ఎండేంజర్డ్. ఓకే, సో అయితే క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఎక్కడా కూడా నేను ఈకో సిస్టమ్స్ మెన్షన్ చేయలేదు, బట్ ఇట్స్ ఏ కామన్ సెన్స్ కదా. సో రాజస్థాన్ అండ్ గుజరాత్ అంటే సో ఏ ఈకో సిస్టమ్ వస్తుంది? ఈజ్ ఇట్ ఏ ఫ్రెష్ వాటర్ ఈకో సిస్టమ్ ఆర్ ఎరిడ్ ఈకో సిస్టమ్, కోస్టల్ ఈకో సిస్టమ్ ఆర్ హిమాలయన్ ఈకో సిస్టమ్? సో స్పెసిఫిక్గా అది ఎరిడ్ ఈకో సిస్టమ్ రావడం జరుగుతుంది కదా. ఓకే, సో రాజస్థాన్ అండ్ గుజరాత్ అనేది. సో ఆప్షన్ విల్ బి ద బి, సెకండ్ ఆప్షన్ అనమాట. ఓకే, సో జస్ట్ కామన్ సెన్స్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎన్విరాన్మెంట్ రిగార్డింగ్ అయితే మాత్రం కరెంట్ అఫైర్స్, స్పీషియస్ స్పెసిఫిక్గా ఖచ్చితంగా 3-4 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. ట్రైబ్స్ స్పెసిఫిక్గా, స్పీషియస్ స్పెసిఫిక్గా, ఆ ఇయర్ ట్రైబ్స్ ఏంటి అనేది నోట్స్ పర్టికులర్గా రాయాలి. ఆ ఇయర్ స్పీషియస్ ఏంటి స్పెసిఫిక్గా, ఆల్ ఐయుసిఎన్ స్పీషియస్, క్రిటికలీ ఎండేంజర్డ్ ఇవన్నీ కూడా రాయగలగాలి. ఓకే, ఎస్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సిబిడికి సంబంధించి సో COP16 ఏదైతే ఉందో, సో ద 16th కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ టు ద UN కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్? ఇట్స్ నథింగ్ బట్ క్యాలి, కొలంబియా. ఓకే, సో ఆల్రెడీ డీటెయిల్గా దాని గురించి డిస్కస్ చేసాం. ఓకే, సో జస్ట్ ప్లేస్ అడిగేది. ఓకే, బట్ సిఎస్ఈ అంత స్పెసిఫిక్గా ప్లేసెస్ గురించి మాట్లాడదు. మేబీ ఆ సరౌండింగ్ ఏరియాస్లో ఆ పర్టికులర్ డొమైన్లో కొత్తగా ఏమేమి కన్వెన్షన్స్ బయటకు వచ్చాయి, ఓకే, ఏమైనా స్పెసిఫిక్ ప్రొవిజన్స్ అనేది లేడ్ అవుట్ చేసిందా, మేబీ ఎన్ని స్పెసిఫిక్ థింగ్స్ ఉన్నాయి అవి అడుగుతున్నాను. ఆల్రెడీ క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేసాం. జస్ట్ గో త్రూ ద CBD16 అండ్ నేను CBD15 అంటే COP15, CBD యొక్క COP15 అండ్ COP16 మధ్య కంపారిజన్ కూడా డీటెయిల్గా మనం మాట్లాడడం. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్పెసిఫిక్గా మెయిన్స్ ఓరియంటేషన్లో ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అడుగుతారనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్? ఓకే, సో యాక్చువల్గా ఇదైతే మనకి ఎందులో వస్తుంది? సోషల్ ఇష్యూస్లోకి వస్తుంది. హెల్త్, ఎడ్యుకేషన్. సో హెల్త్కి సంబంధించిన స్కీమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర రాసుకోవాలి, మెయిన్స్ ఓరియంటేషన్. ఓకే, అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కీమ్స్ అన్నీ కూడా గుర్తుండాలి. ఓకే, సో అట్లీస్ట్ 1 లైన్ వర్డింగ్స్ అయినా గుర్తుండాలి. యాక్చువల్గా ఇది ప్రిలిమ్స్ స్కీమ్స్ ఓరియంటేషన్లో ప్రిలిమ్స్లో ఇవ్వడం జరిగింది. ఓకే, సో వాట్ ఈస్ విద్యా ప్రవేశ్? సో ఇందులో 4 స్కీమ్స్ ఇచ్చాడు విద్యా ప్రవేశ్. సో విద్యా ప్రవేశ్ అనేది సో జనరల్గా గవర్నమెంట్ స్కూల్స్లో LKG, UKG అలాంటివి ఏమి ఉండవు కదా. సో డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్. సో వాళ్ళకి ముందు అంటే ఫస్ట్ గ్రేడ్ 1కి ఎంటర్ అయ్యే లోపు సో 3 months ట్రైనింగ్ ఇస్తారు. లైక్ ఒక టైప్ ఆఫ్ పెడగోగి ఎలా ఉంటుందంటే ఒక ప్లే స్కూల్ టైప్ ఆఫ్ పెడగోగి లాగా ఉంటే ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దెన్ ఫస్ట్ క్లాస్లోకి ఎంటర్ చేయడం జరుగుతుంది. విద్యా ప్రవేశ్ అంటే దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎడ్యుకేషన్ అనమాట. సో ప్రవేశించబడుతున్నారు ఎడ్యుకేషన్ సిస్టంలోకి అనేది. సో 3 months ప్లే బేస్డ్ అనమాట. ఓకే, సో నిషిత యాక్చువల్గా దిస్ ఈజ్ ఎలిమెంటరీ స్కూల్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ స్కూల్స్లో యాక్చువల్గా క్వాలిటేటివ్ టీచర్స్ లేరు అని చెప్పేసి ఆల్రెడీ మనం ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్న ఇష్యూస్ అనేది మనం మాట్లాడాం కదా. ఓకే, సో ఆల్రెడీ మీకు ఐడియా ఉండుంటుంది. సో నిషితాలో ఏంటంటే ఇంటిగ్రేటెడ్గా టీచర్కి అండ్ మోర్ ఓవర్ ప్రిన్సిపల్స్కి మొత్తం అందరికీ కూడా ఏంటంటే ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇప్పుడున్న న్యూ అప్డేటెడ్ పెడగాకి మెథడాలజీస్లో ఏంటంటే సో చైల్డ్ యొక్క ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేసే విధంగా వీళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇట్స్ స్పెసిఫిక్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ టీచర్స్ అండ్ ద ప్రిన్సిపల్స్ అనమాట. ఓకే, సో మనకి సర్వశిక్ష అభియాన్ ఉంది కదా. సో సర్వశిక్ష అభియాన్ అనేది అంబ్రెల్లా. సో దాని కింద ఇది వస్తాయి అనమాట. సమగ్ర శిక్ష అభియాన్ కింద మార్చారు ఇప్పుడు. అది కూడా క్వశ్చన్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. ఓకే, అండ్ విద్యాంజలి. సో విద్యాంజలి, సో హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ నవ్యోదయ స్కూల్స్? ఓకే, సో నవ్యోదయ స్కూల్స్ జనరల్గా ఏంటి సో 6th to 12th రెసిడెన్షియల్ బేస్డ్లో CBSE. ఓకే, సో యాక్చువల్గా వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి యూనిఫామ్స్, బుక్స్, ఎడ్యుకేషన్, సో హాస్టల్ ఫీజ్ ఎవ్రీథింగ్ ఈజ్ బర్డ్ బై ద గవర్నమెంట్. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంటే బేర్ చేయడం జరుగుతుంది. సో అయితే అందరికీ కాదు, సో వాళ్ళకి నవోదయ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి సో అప్పుడు వాళ్ళకి అందులో అడ్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే సో ఓకే దే ఆర్ గెటింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్, దే ఆర్ మెరిటోరియస్. అయితే
హూ కెనాట్ ఎఫోర్డ్. ఓకే, సో ఎడ్యుకేషన్ ఎఫోర్డ్ చేయలేని మెరిటోరియస్ స్టూడెంట్స్కి నవోదయ స్కూల్స్లో యాక్చువల్గా అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది 6th to 12th స్టాండర్డ్. అయితే ఏంటంటే 12th తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఆ హయ్యర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళడానికి ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ దిస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనమాట. సో ఆ గ్యాప్స్ని కూడా ఫిల్అప్ చేయడానికి స్పెసిఫిక్గా ఇది స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఓన్లీ ఫర్ నవోదయ స్టూడెంట్స్ అనమాట. ఓకే, సో విద్యాంజల్ అనేది స్పెసిఫిక్ ఇట్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ నవోదయ స్టూడెంట్స్. వాళ్ళకి ఏంటంటే 12th తర్వాత ఇఫ్ దే వాంట్ టు పర్ష్యూ హయ్యర్ ఎడ్యుకేషన్, ఓకే, సో వాళ్ళకి స్పెసిఫిక్గా మళ్ళీ మెరిటోరియస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సో మెరిట్ బేస్లో ఉన్న వాళ్ళకి లైక్ వీళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందుకే ఇది స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అన్నాం. ఓకే, ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది నాట్ ఆల్ పీపుల్, లైక్ నవోదయ స్కూల్స్లో ఉన్న అందరికీ కాదు, మళ్ళీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అందులో మెరిట్ పర్సన్స్కి మాత్రమే ఇందులో స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫ్టర్ 12th అనమాట ఇఫ్ దే వాంట్ టు పర్ష్యూ హయ్యర్ ఎడ్యుకేషన్, అది విద్యాంజలి. సో దీక్ష ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. COVID-19లో బాగా ఫేమస్ అయింది. యాక్చువల్గా ఇట్స్ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో ఈ కంటెంట్ అనమాట, అంటే లైక్ ఈ ప్లాట్ఫామ్ మొబైల్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ అనమాట. సో యూ కెన్ ఓపెన్ ద యాప్, ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో అక్కడ మీకు ఈ బుక్స్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీ బుక్స్ అన్ని కూడా ఈజీగా అక్కడ యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్. సర్టన్ ఆన్లైన్ కోర్సెస్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. యూ కెన్ గో త్రూ ద సమ్ కోర్సెస్. ఓకే, చాట్ బాట్ ఉంటుంది, మేము ఏ క్వశ్చన్ అడిగినా సో ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ రావటం. సో కంప్లీట్గా ఏంటంటే ఎవరైతే COVID-19 టైంలో హూ కెన్ నాట్ గో టు స్కూల్స్, ఎలాగైతే లాక్డౌన్ ఉందో స్కూల్స్కి ఎందుకైతే వెళ్ళలేకపోతున్నారు, సో బికాస్ ఆఫ్ దిస్ ఆ ఇష్యూస్ అనేవి ఉండకూడదని చెప్పేసి సో ఈ డిజిటల్ ఇన్నోవేషన్ అనేది తీసుకురావడం జరిగింది రిగార్డింగ్ ఎడ్యుకేషన్. ఆ టైంలో ఇది బాగా పాపులర్ అవ్వడం కూడా జరిగింది అనమాట. సో దీక్ష, సో దట్స్ వాట్ సి హియర్. సో మీకు స్పెసిఫిక్గా 1 లైన్ వర్డింగ్స్ కోసం నేను ఆల్రెడీ స్పెసిఫిక్గా ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే, సో వాట్ ఈస్ దిస్ విద్యా ప్రవేశ్? సో ఇట్స్ ఏ 3 month. ఓకే, సో ప్లే బేస్డ్ స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్ ఫర్ చిల్డ్రన్ ఎంటరింగ్ grade 1. ఓకే, సో ఫస్ట్ స్టాండర్డ్లోకి ఎంటర్ అవుతున్నారు కదా, సో వాళ్ళకి ఒక 3 month ప్లే బేస్డ్ మోడ్లో అసలు స్కూల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక మాడ్యూల్ని డిజైన్ చేయడం జరిగింది, అది విద్యా ప్రవేశ్ అనమాట. ఓకే, సో లైక్ దిస్ ఆ నిష్ఠా స్కీమ్ వచ్చేసరికి సో దీని యొక్క ఫుల్ ఫామ్ చూడండి. సో నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్. సో ఈ ట్రైనింగ్ అనేది స్కూల్ ప్రిన్సిపల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. ఓకే, సో పీపుల్ చిల్డ్రన్తో ఎలా ఎంగేజ్ అవ్వాలి, ఓకే, సో వాళ్ళలో ఉన్న ఇన్నోవేటివ్ స్కిల్స్ని సో మళ్ళీ ఎలా బయటికి తీసుకురావాలి, ఎవ్రీథింగ్ పెడగోగి స్టైల్ అనేది కంప్లీట్గా మార్చడానికి వాళ్ళ ఇన్నోవేషన్. యాక్చువల్గా దీస్ ఆల్ కమ్స్ అండర్ అంటే దే హ్యాస్ టు బి అలైన్ విత్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020 అనమాట. ఇందులో ఇవన్నీ మాట్లాడడం జరిగింది. దానికి తగ్గట్టుగా స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆల్ దీస్ విల్ బి అలైన్ విత్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020. ఓకే, సో ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లిటరసీ 2019-20లో లాంచ్ చేయడం జరిగింది. గోల్ ఏంటి? టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలంటే సో ఫస్ట్ టీచర్స్ వాళ్ళ యొక్క ఆ నాలెడ్జ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వాలి, టీచింగ్ స్కిల్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, సో స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడే పిల్లలు ఏంటంటే దే కెన్ ఎంగేజ్ అనమాట. ఓకే, సో స్కూల్కి రావడానికి ఇష్టపడతారు, వాళ్ళ యొక్క క్వాలిటేటివ్ అవుట్కమ్స్ అనేది బయటకు వస్తుంది. సో ఆల్రెడీ మనం మాట్లాడాం కదా, సో యాక్చువల్గా మనకి ఫండమెంటల్ రైట్ కూడా ఓకే యాక్సెస్ ఎడ్యుకేషన్కి యాక్సెస్ ఉండాలి అని చెప్పేసి సో దానివల్ల మనకి ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ జరుగుతుంది చైల్డ్ విషయంలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పుట్టిన దగ్గర నుంచి కూడా ఓకే, సో అంగన్వాడీ స్కూల్స్, సో గవర్నమెంట్ లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్కి, ఆ తర్వాత అంగన్వాడీ స్కూల్స్. ఓకే, సో ఆఫ్టర్ దట్ 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇవ్వడం. ఆ తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు 15-16 years వచ్చే వరకు గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ మీద లాట్ ఆఫ్ 2 different స్కీమ్స్ ద్వారా ఏంటంటే దే ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ ద చైల్డ్ డెవలప్మెంట్ అనమాట. ఓకే, సో అయితే స్పెసిఫిక్గా టీచర్స్కి స్పెసిఫిక్గా ట్రైనింగ్ ఇవ్వడం కోసం యాక్చువల్గా ఈ నిష్ఠా స్కీమ్ అనమాట. సో విద్యాంజలి ఓకే నవోదయ స్కూల్స్ ఎవరైతే రెసిడెన్షియల్ సిబిఎస్ఈ అఫిలియేషన్ అనమాట ఇదంతా కూడా. ఓకే, సో ట్రాన్సిషన్ సెకండరీ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎవరికైతే వెళ్ళాలో వాళ్ళకి స్కాలర్షిప్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. అందులో మెరిటోరియస్ స్టూడెంట్స్, అందులో హూ ఆర్ ఫైనాన్షియలీ బ్యాక్వర్డ్ వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ ఫైనల్లీ దీక్ష ఇట్స్ ఎ నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇట్స్ ఎ మొబైల్ అప్లికేషన్. ఇట్స్ ఎన్ ఆన్లైన్ పోర్టల్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకే, సో ఇందులో which among the following is an integrated teacher training program? It is నిష్ఠా. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇట్ ఈస్ ఈవెన్ ఇంపార్టెంట్, దీస్ స్కీమ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ యువర్ మెయిన్స్ ఆల్సో. ఓకే, సో సోషల్ ఇష్యూస్ మీద ఆల్మోస్ట్ 2 to 3 questions కవర్ అవుతాయి. ఆల్మోస్ట్ 50 marks మెయిన్స్ అనేది ఉంటుంది. సెకండ్ పేపర్ 2. సో ఈ స్కీమ్స్ అనేవి హెల్త్కి సంబంధించి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఓకే, అండ్ మోర్ ఓవర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయని చెప్పేసి అట్లీస్ట్ 1 line వర్డింగ్స్, అట్లీస్ట్ ఈ రకంగా 1 line వర్డింగ్ అనేది మినిమం కంటెంట్ మీ దగ్గర ఉండాలి. ఓకే, ఎస్, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్.